హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక మనం ఈరోజు ఈ వీడియోలో షార్ట్ టర్మ్కి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు, మరీ ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్కి ఎటువంటి స్ట్రాటజీస్ వాడాల్సి ఉంటుంది అనే అంశాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు అంటే మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పరంగా మాట్లాడుకుంటూ ఉంటాము. మెజారిటీ వీడియోస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగానే ఉంటాయి. అయితే మధ్య మధ్యలో ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్, దీంతోపాటు నిఫ్టీ కానీ గమనిస్తే రీసెంట్గా భారీగా పెరిగింది. నవంబర్ డిసెంబర్ మంత్లో ఈ 2 నెలల్లో కనుక చూస్తే దగ్గర మనకి 8% పైన నిఫ్టీ లాస్ట్ 1.5 మంత్లోనే 8.5-9% పెరిగిందనమాట. డిసెంబర్ నెలలోనే ఇప్పుడు ప్రస్తుతానికి 6.5 దగ్గర 6% దాకా నిఫ్టీ పెరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే దగ్గర 7% పెరిగిందనమాట. సో ఈ తక్కువ టైంలో ఇంత ఫాస్ట్గా పెరిగేటప్పటికి చాలామంది ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ కావాలా, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ఎటువంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనే వాటి గురించి అందరూ కూడా ఎందుకంటే కొంచెం నిఫ్టీ ఇంత తక్కువ టైంలో పెరిగేటప్పటికి చాలామందికి ఏంటంటే కొంచెం భయాందోళనలు కూడా ఉంటాయి. సో ఇటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ట్రేడింగ్ పరంగా కూడా మనం ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి అనే అంశాలు కూడా మాట్లాడుకుందాం. అయితే ఓవరాల్గా నిఫ్టీ పెరిగింది కదా, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, నిఫ్టీ పరంగా నేను అనుకోవడం ఇంత పెరిగినా కూడా ఇంకా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి. పెద్దగా ఇమీడియట్గా కిందకి రాకపోవచ్చు. మరీ ముఖ్యంగా నెక్స్ట్ 4-5 అట్లీస్ట్ ఈ ఇయర్ ఎండింగ్కి అంటే డిసెంబర్ ఎండింగ్కి వరకు కూడా నిఫ్టీలో నేను అనుకోవడము భారీగా పడ్డం అనేది ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. దానికి డిఫరెంట్ టెక్నికల్ రీజన్స్ చెప్పొచ్చు. ఫస్ట్ చెప్పాలి అంటే ఓవరాల్గా డిసెంబర్ సిరీస్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి పడే అవకాశం ఉండదు. కిందకు వచ్చినప్పుడల్లా కూడా షార్ట్ కవరింగ్ వచ్చి నిఫ్టీ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు బ్యాంక్ నిఫ్టీ కూడా నేను అనుకోవడం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రీసెంట్ హైస్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా రీసెంట్ అంటే జస్ట్ మనకి ఫ్యూ డేస్ బ్యాక్ నిఫ్టీ కానీ గమనిస్తే 21,550 ఆ లెవెల్స్కి వచ్చింది. సో అది మళ్ళీ క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 48,000 క్రాస్ అయ్యే అవకాశాలు నెక్స్ట్ మనకి కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్లో కనపడవచ్చు. కాబట్టి ఇంత పెరిగింది కదా అని షార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బై అండ్ డిప్స్ అని చెప్తాను. అది డిసెంబర్ వరకు మాత్రమే, ట్రేడింగ్ పరంగా డిసెంబర్ సిరీస్కి మాత్రమే చెప్తున్నాను. ఇంకా ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏం చేయాలి? ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం కాషియస్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ ఈ లెవెల్లో. అంటే ఈ లెవెల్ అని కాదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే మనకి 2023 అంతా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి బ్రహ్మాండమైన ఇయర్ అని చెప్పొచ్చు. దానికి ముందు కానీ గమనిస్తే 2022లో మెజారిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ భారీగా కరెక్షన్ చూసాము. సో కాబట్టి ఇక్కడ అంటే లాస్ట్ ఒక 1 ఇయర్లో మెజారిటీ స్టాక్స్ అంటే అసలు పెరగని స్టాక్ అనేది లేకుండా ఉంది. దాదాపు అన్నీ కూడా 100%, 50% ఈ విధంగా బాగా పెరిగిపోయినాయి. అయితే ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే కొంచెం మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా అబ్నార్మల్గా పెరిగిన స్టాక్స్ అంటే కొన్ని ఈవెన్ సెక్టార్ల పరంగా కూడా థిమాటిక్ మనం చూస్తూ ఉంటాము. డిఫెన్స్ ఉంది. డిఫెన్స్లో ఏ విధంగా అసలు ప్రతి డిఫెన్స్ స్టాక్ కూడా ఒక అంటే మరీ అసలు ఉండాల్సిన రేటు కన్నా ఎక్కువ పెరిగిపోయినాయి. అటువంటి వాటిలో అంటే కొన్ని స్టాక్స్ బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్, అటువంటి వాటిలో ఎగ్జిట్ తీసుకోవడం బెటరు. దీంతోపాటు యాజ్ యూజువల్ మనం పదే చెప్తూ ఉంటాము. ఏవైతే అంటే ఆ టైంలో కొన్ని స్టాక్స్ ఆ ట్యాండ్లో పెరుగుతాయి, ఆ తర్వాత మళ్ళీ పెరగవండి. అవి ఏంటి అనేది అవి ఏ స్టాక్స్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. మీరు చూడండి, దానికి ఎటువంటి ఫండమెంటల్స్ లేకుండా వితౌట్ ఎనీ రీజన్ స్టాక్ పెరుగుతూ ఉందంటే దాంట్లో ఏదో ఒక టైంలో మీరు ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫండమెంటల్ సపోర్ట్ లేని స్టాక్స్లో మీరు అంటే ఫండమెంటల్ సపోర్ట్ అంటే ఏ మాత్రం కూడా నిజంగా ఆ కంపెనీకి ఫండమెంటల్స్ ఉండవు, ఆ స్టాక్ని న్యూస్ బేస్డ్ ఆర్ కొన్ని కారణాల చేత పెంచుతూ ఉంటారు, అటువంటి స్టాక్స్లో కూడా ఎగ్జిట్ తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. నెక్స్ట్ మంత్ అంటే జనవరిలో నేను అనుకోవడము కొంచెం జనవరి హాఫ్ నుంచి జనవరి 15th, 16th ఆ టైం నుంచి నేను అనుకోవడము మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మళ్ళీ ఒక సెల్లింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి రీజన్ పరంగా చెప్పాలి అంటే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎక్కువ మనకి ఎవరు అంటే ఎక్కువగా రీటైల్ ఇన్వెస్టర్స్ వల్లే పెరుగుతాయండి వీటిలో. ఒక డొమెస్టిక్ ఫండ్స్ కానివ్వండి ఆర్
మ్యూచువల్ ఫండ్స్ మాత్రం అటువంటి వాళ్ళు మాత్రం హెవీగా ఈ చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయరు. అది కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ జోలికి అసలు వాళ్ళు వెళ్ళరు. కాబట్టి ఇవన్నీ పెరుగుతున్నాయంటే ఓన్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ కారణంగానే పెరుగుతున్నాయి. అయితే లాస్ట్ ఒక 1 మంత్లో డేటా అంటే 1 మంత్ 2 మంత్స్లో కానీ గమనిస్తే కొంచెం డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసే వారి సంఖ్య తగ్గిందనమాట. నవంబర్లో తగ్గింది. కాబట్టి డిసెంబర్లో ఏ విధంగా ఉంటుందో చూసుకోవాలి మనం. నేను అనుకోవడం నెక్స్ట్ మంత్ తెలుస్తుంది మనకి. సో ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే వీళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ డిమాట్ అకౌంట్స్ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీగా పెరుగుతున్నాయి. అది మీరు అబ్జర్వ్ చేయండి. ఆ డేటాను మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి. ఏ విధంగా ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తే ఇండెక్స్ పెరుగుతుందో అదేవిధంగా డొమెస్టిక్ ఫండ్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా ఇన్వెస్ట్ చేస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో హవా అనేది నడుస్తుందండి. హవా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఆ విధంగా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు రకరకాల యాంగిల్స్లో ఆలోచించాల్సి ఉంటుంది. పూర్తిగా టెక్నికల్గా ఈవెన్ షార్ట్ టర్మ్ వాళ్ళు టెక్నికల్ బేస్డ్ వెళ్ళడం కాదు, ఇటువంటి డేటాస్ కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి డేటాస్ కూడా మీరు ఎప్పటికప్పుడు కీన్గా అబ్జర్వ్ చేయండి. సో ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో అయితే కొంచెం మీరు అబ్నార్మల్గా పెరిగిన స్టాక్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ ఒక 15-20 డేస్లో, అంటే ఈరోజు చెప్పటం లేదండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఇండెక్స్ పరంగా అయితే నేను పెద్దగా బేరిష్ లేను. ఈవెన్ మీకు జనవరిలో కూడా కొంతమేర మార్కెట్స్ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే జనవరిలో ఇనిషియల్గా కొంత సెల్లింగ్ వచ్చినా కూడా, బట్ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎలక్షన్స్ దగ్గర రానున్నాయి. కాబట్టి ఓవరాల్గా నేను ఇండెక్స్ మీద మాత్రం పెద్దగా నెగిటివ్ అయితే లేను. ఇక షార్ట్ టర్మ్కి అంటే నెక్స్ట్ ఒక రోజులకి ఎటువంటి స్టాక్స్లో పొజిషన్ తీసుకోవాలి అనేది కానీ చూస్తే, గతంలో మనం ఒక వీడియోలో ఎస్బీఐ బాగుండొచ్చు అనుకున్నాం. అక్కడి నుంచి ఎస్బీఐ బాగా పెరిగింది. అయితే లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా కొంచెం సెల్లింగ్ వచ్చింది. అయినా కూడా నేను అనుకోవడం ఎస్బీఐ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఏమాత్రం ఇక్కడి నుంచి చిన్న డిప్ వచ్చినా కూడా ఎస్బీఐలో లాంగ్ పొజిషన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు లాంగ్ పొజిషన్ తీసుకోండి. అట్ ది సేమ్ టైం స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి. కరెంట్ లెవెల్స్లో అంటే ప్రస్తుతానికి 637 దగ్గర ఎస్బీఐ ఉంది. సో ప్రతి డిప్లో కూడా కొనండి. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది పూర్తిగా ట్రేడింగ్ పరంగా చెప్తున్నాను. నెక్స్ట్ ఒక 3-4 వీక్లీ బేసిస్ స్వింగ్ ట్రేడ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. అదేవిధంగా ఇంకొక స్టాక్ యూబీఎల్, యునైటెడ్ బ్రెవరీస్ లిమిటెడ్, యూబీఎల్ అనమాట. 1685 ఉంది. ఇది కూడా ఒక కన్సాలిడేషన్లో ఉంది, లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్లో ఉంది. ఒక చిన్నపాటి అప్ ట్రెండ్ ఇందులో రీసెంట్గా వచ్చింది. ఇది సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. దీన్ని కూడా ప్రతి చిన్న డిప్ వచ్చినా కూడా దీన్ని కూడా స్వింగ్ ట్రేడ్ చేసేవాళ్ళు, అంటే స్వింగ్ అంటే ఏంటంటే మూమెంటం అనండి, అంటే పెరుగుతున్నప్పుడు దాన్ని కొనేసి ఎట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఎగ్జిట్ తీసుకోవాలి. వీటి 5-6% మనకి వస్తే చాలు. అంటే అంతకు మించి పెరిగితే ఇంకా మంచిదే, అది వేరే విషయం. బట్ ఎప్పుడు కూడా ఏంటంటే పరిస్థితులు తగ్గట్టుగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది ట్రేడింగ్ చేసేవాళ్ళు. కాబట్టి యూబీఎల్ని కూడా లాంగ్ పొజిషన్స్ని నేను చెప్తాను. ఈవెన్ కొంచెం షార్ట్ టర్మ్కైనా పర్లేదు, యూబీఎల్ హోల్డ్ చేయొచ్చు. అంటే కొంచెం అంటే 2 to 3 months ఆర్ అట్లా. బట్ ఎస్బీఐ మాత్రం ఆ విధంగా కాదు, పూర్తిగా డేస్ కోసం చెప్తున్నాను. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే జైడస్ లైఫ్ అనమాట. ఇది కానీ గమనిస్తే ఇది గతంలో కూడా మనం చెప్పడం జరిగింది. ఆ టైంలో 640 ఉండేది. ఫార్మా స్టాక్స్లో అన్నింటిలో వాల్యుయేషన్స్ పరంగా చాలా మనకి అందుబాటులో దొరుకుతున్న ఏకైక కంపెనీ అని అనుకున్నాము. అక్కడి నుంచి కూడా బాగా పెరిగింది. సో ఇటువంటి స్టాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉంటే దీన్ని లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేసుకోవచ్చు అండి. అంటే ఎటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ తీసుకోవాలి అంటే, ఎగ్జిట్ తీసుకోకూడదు అంటే ఇటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ తీసుకోకూడదు, ఇంకా హోల్డ్ చేయొచ్చు. మార్కెట్తో మీకు సంబంధం లేదు ఇది. సో మార్కెట్ పడితే ఇది పడుతుంది, డెఫినెట్గా పడుతుంది. కానీ మనకి బాగా భారీగా పడిపోయి మళ్ళీ మనకి 680-700 లెవెల్స్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు ఉండవు. అటువంటి కైండ్ ఆఫ్ సెల్లింగ్ ఉండదన్నమాట. చిన్నపాటి సెల్లింగ్ ఉంటుంది, 4-5% పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ఇది పూర్తిగా ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవచ్చు. ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా దీన్ని ట్రై చేయొచ్చు. జైడస్ లైఫ్ని షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్కి కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పిన మూడిట్లో ఎస్బీఐ ఒకటి మాత్రం పూర్తిగా ట్రేడింగ్ అనమాట కోసము, యూబీఎల్ అయితే మాత్రం కొన్ని నెలల కోసము, అదేవిధంగా జైడస్ లైఫ్ అయితే షార్ట్ టర్మ్కి ఆర్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్కి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది ఈ వీడియో. ఇంకొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.